క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 48వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని రోడ్డు నెంబర్ 7లో ఉన్న చిల్డ్రన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి చిల్డ్రన్ పార్క్ చుట్టూ ఉన్న పరిసరాల్లో శ్రమదానం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను కట్టర్తో కత్తిరించారు. పిచ్చి మొక్కలను, వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. గోసికొండ అశోక్ మాట్లాడుతూ గత 48 వారాలుగా స్వచ్ఛ కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. ఉల్లాసాన్ని పంచే పార్కులను కాపాడుకున్న బాధ్యత తమతో పాటు అధికారులపై ఉందని పేర్కొన్నారు. చిల్డ్రన్ పార్కు పరిసరాలను, రోడ్డు నెంబర్ 7లో ఉన్న మురుకు కాలువలను శుభ్రం చేశామని తెలిపారు. కాలనీ అధ్యక్షులు గోసికొండ అశోక్, కాలనీ ఉపాధ్యక్షులు సుంకె శ్రీనివాస్, కార్యదర్శులు ఎల్ సాయన్న, రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు ఆవేజ్, కాలనీ పెద్దలు ఎల్టీ కుమార్, ఎర్రభూమయ్య, మాస్టర్ క్రిష్ వర్ధన్, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. थोड़ा ऐसा राउंड थोड़ा चेंज गेट अप राउंड की गड्ढे से गड्ढे चेंज कर हेमेश सामान देते रे मत कोण गाडी नुवे रे अंत ये माय बात मैडम इगो इगंदा अजून రండి సార్ మీరు పట్టుకుని రాకు పని చేస్తున్నట్టు ఉండాలా ముఖాలు కట్టుకుంటారా అందరూ ఇక్కడ కొంచెం నీట్గా వచ్చినట్టు కొట్టినా వీడియో కంటిన్యూ అవుతుంది ఇట్లా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అందరూ ఇంకొంచెం దగ్గర ఇప్పుడు నేను చెప్పిన 150 యూనిట్రా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో గత 48 వారాలుగా మేము అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు రోడ్ నంబర్ 7లో ఉన్న ఈ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ రోడ్ నంబర్ 7లో ఉన్న డ్రైనేజీలని మొత్తం శుభ్రం చేయడం జరిగింది. అందులో నిండిపోయిన చెత్త చెదారాన్ని, వ్యర్థాలన్నీ తీసి తొలగించడం జరిగింది. అలాగే రోడ్డు పక్కన ఉన్న ఈ గార్డెన్ పక్కన ఉన్న పరిసరాన్ని కూడా చెత్త చెదారాన్ని అంతా శుభ్రం చేయడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు శంకర్ గారు మాకు సహకారం అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గతంలో చెప్పినట్టు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము గతంలో తీసుకొచ్చాము. ఏంటంటే కాలనీలో 3 పార్క్స్ ఉన్నాయి. ఆ 3 పార్కులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీపై కూడా ఉంది. కాబట్టి మేము గతంలో చెప్పినట్టు ఈ పార్కులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలా, వాటిని చక్కగా నిర్వహించాలని చెప్పి మున్సిపల్ అధికారులను కానీ తర్వాత చైర్పర్సన్ గారిని సభ్యులను కోరుతున్నాం. ఈరోజు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ భాగంగా ప్రతి ఆదివారం 2 గంటలనే నినాదంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము మా కాలనీలోని 7వ వీధిలో చిల్డ్రన్ పార్కులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మేము ప్రతి వారము మా కాలనీని రోడ్లు కానీ, మోర్లు కానీ, పిచ్చి మొక్కలు తొలగించడం కానీ,
శుభ్రత కార్యక్రమంలో మా కాలనీని చాలా 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 అందంగా పెట్టుకున్నాము. ఇదే రకంగా మా కాలనీని ఆదర్శంగా తీసుకొని ఇతర కాలనీల వాళ్ళు కూడా స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇక ముందు కూడా మా కాలనీ ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ, స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ, స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.